ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చెప్తాను. అండ్ ఈ యొక్క ప్రాసెస్లో వచ్చేసి మీ యొక్క బజాజ్ కార్డ్ 5 మినిట్స్లో మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేయాలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క బజాజ్ కార్డ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో వాటి గురించి అయితే చెప్తాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు ఈ యొక్క బజాజ్ కార్డ్ అప్లై చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు కానీ ఆన్లైన్లో బజాజ్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే వాటి గురించి అయితే చెప్తాను. ఫ్రెండ్స్ ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 23 నుంచి 65 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఈ యొక్క బజాజ్ కార్డ్ మీరు అప్లై చేయాలనుకుంటే మీరు న్యూ యూజర్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఈఎంఐ కార్డ్ ఉన్నట్టయితే మీరు ఈ యొక్క ప్రాసెస్లో మీరు న్యూ కార్డ్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు, మీరు న్యూ యూజర్ అయితే ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకపోయినా డెబిట్ కార్డ్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీ యొక్క క్రెడిట్ కార్డ్ సిబిల్ స్కోర్ వచ్చేసి 700+ అయితే ఉండాలి, 700 కన్నా ఎక్కువగా అయితే ఉండాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర పాన్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ సిక్స్త్ పాయింట్ మీ దగ్గర ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. అండ్ మీకు సెవెంత్ పాయింట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకోవడానికి 567 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ యొక్క 7 రిక్వైర్మెంట్స్ ఉన్నట్టయితే మీరు బజాజ్ కార్డ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో 5 మినిట్స్లో అయితే మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో అయితే మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లై చేసిన ఈ యొక్క బజాజ్ కార్డ్ వచ్చేసి మీకు ఫిజికల్ కార్డ్ అయితే కాదు, మీకు ఆన్లైన్లో అయితే ఈ యొక్క కార్డ్ అయితే ఉంటుంది, మీకు ఫిజికల్గా అయితే ఈ యొక్క కార్డ్ అయితే రాదు. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క కార్డ్ వచ్చేసి మీకు ఇన్స్టెంట్గా అప్రూవల్ అయిపోతుంది. ఒకవేళ మీరు కానీ ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీకు 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా మీకు ఈ యొక్క కార్డ్ అనేది అప్రూవ్ అయిపోతుంది. అండ్ మీకు కార్డ్ కూడా జనరేట్ అయితే అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎలా అప్లై చేయాలో మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ ఒక లింక్ని అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అని అయితే ఉంటుంది. ఆ ఒక లింక్ అని మీరు క్లిక్ చేశారనుకుంటే మీకు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 3 సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. మీరు చాలా ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేయాలి. అండ్ మీరు ఎంటర్ చేయగానే మీకు ఈ యొక్క కార్డ్కి మీరు ఎలిజిబులా లేదా అనేది మీకు ఫస్ట్ స్టెప్లో అయితే తెలిసిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు ఈ యొక్క ఈఎంఐ కార్డ్కి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీరు సెకండ్ స్టెప్కి అయితే వెళ్తారు. అండ్ సెకండ్ స్టెప్లో మీరు వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి వెరిఫై అయితే చేసుకోవాలి. అండ్ ఒకసారి మీరు డీటెయిల్స్ వెరిఫై చేసుకున్నాక మీకు ఇక్కడ ఈ యొక్క కార్డ్ ఫీజు వచ్చేసి మీకు 567 రూపీస్ అయితే ఉంటుంది. ఈ యొక్క 567 రూపీస్ మీరు పేమెంట్ చేశారంటే మీరు ఈ యొక్క కార్డ్ అనేది యాక్టివేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఈ యొక్క 3 సింపుల్ స్టెప్స్లో మీరు ఈ యొక్క కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఈ యొక్క 2 డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. అప్లై నౌ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు అప్లై నౌ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు యువర్ ఇన్స్టెంట్ అప్రూవల్ ఇస్ జస్ట్ ఫ్యూ డీటెయిల్స్ అవే. అండ్ మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే మీకు అప్రూవల్ వస్తుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ మీకు ఇక్కడ లాస్ట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, గెట్ ఇన్స్టెంట్ అప్రూవల్ అనేది అయితే క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కానీ ఈ యొక్క ఈఎంఐ కార్డ్కి ఎలిజిబుల్ అయినట్టయితే మీకు ఇటువంటి పేజ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు కంగ్రాచులేషన్స్ యువర్ అప్రూవల్ లిమిట్ ఈస్ 80,000 అని. ఇక్కడ మీ యొక్క సిబిల్ స్కోర్ బట్టి మీకు ఇక్కడ అప్రూవల్ లిమిట్ ఎంతవరకు వస్తుందో మీ యొక్క సిబిల్ స్కోర్ మీద అయితే డిపెండ్ అయితే అవుతుంది. అండ్ ఇలా వచ్చిందంటే మీరు ఈ యొక్క కార్డ్కి ఎలిజిబుల్ అయినట్టు. అండ్ మీరు ఇక్కడ లాస్ట్ ఒక ఆప్షన్ అయితే చూడొచ్చు, గెట్ ఇట్ నౌ అని. ఈ యొక్క గెట్ ఇట్ నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ గెట్ ఇట్ నౌ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు కేవైసీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ సెకండ్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క సిటీ స్టేట్ అండ్ సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ మీకు అక్కడ లాస్ట్లో వచ్చేసి కన్ఫర్మ్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కన్ఫర్మ్ అడ్రస్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యువర్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీట్ అని ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఇన్స్టెంట్ ఈఎంఐ కార్డ్కి ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ మీకు ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు ఇక్కడ 481 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ జిఎస్టీ వచ్చేసి 86 రూపీస్ అయితే ఉంటుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు ఇక్కడ 567 రూపీస్ మీరు పే అయితే చేయాలి. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి పే నౌ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క పే నౌ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ యొక్క పే నౌ ఆప్షన్ అనేది క్లిక్ చేయగానే మీకు ఇటువంటి పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి యూపీఐ పేమెంట్ అయితే చేయొచ్చు, లేదంటే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి అయితే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది. అండ్ మీకు వాలెట్స్ నుంచి కూడా పే చేయొచ్చు, మీరు గూగుల్ పే లేదంటే ఫోన్పే ఇటువంటి వాలెట్స్ నుంచి కూడా మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ వన్స్ మీరు ఒకసారి పేమెంట్ అయితే చేశారంటే మీకు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని. మీరు చూడవచ్చు యువర్ ఇన్స్టెంట్ ఈఎంఐ కార్డ్ ఈస్ నౌ రెడీ అని అయితే మీకు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లాస్ట్లో చూసారంటే కంప్లీట్ యువర్ ఈ మ్యాండేటరీ ప్రాసెస్ అని అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ మ్యాండేటరీ ప్రాసెస్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ లింక్ చేయగానే మీకు ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తారంటే మీకు కూడా ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి మీకు యాక్టివేషన్
యాక్టివేషన్ కోసం అయితే మీకు యూజ్ అవుతుంది. మీరు ఈ యొక్క నెంబర్ని అయితే కాపీ చేసి పెట్టుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు లాస్ట్లో మీకు ఈ యొక్క నెంబర్ అయితే మీకు యాక్టివేషన్ ప్రాసెస్లో అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ యాక్టివేట్ నౌ అని క్లిక్ చేశారంటే మీకు కార్డ్ వచ్చేసి యాక్టివేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. అండ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఈ మ్యాండేటరీ ప్రాసెస్ కంప్లీట్ చేయగానే మీకు యువర్ ఈ మ్యాండేటరీ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అని ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేశాక మీరు ఈ యొక్క బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని, అండ్ ఆ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్ తోటి అయితే మీరు ఈఎంఐ కార్డ్ అప్లై చేస్తారో ఆ ఒక మొబైల్తో అక్కడ లాగిన్ అయ్యారనుకుంటే మీకు ఆ ఒక యాప్లో వచ్చేసి మీ యొక్క ఈఎంఐ కార్డ్ అనేది మీకు కూడా విజిబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నాను. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.